హాయ్ వెల్కమ్ టు డ్రీమ్ క్యాచర్. స్టోరీలోకి వెళ్ళిపోదాం. డెవిల్ ఆమెను చూస్తూ అతని వైపు చూడగానే గుండెపైన రబ్ చేస్తూ నాట్ 1 minute ఆల్సో ఐ క్యాన్ హోల్డ్ ఇట్ హస్కీ వాయిస్తో అంటూ ఆమె చేతుల్ని అతని చేతి వేళ్లతో లాక్ చేస్తూ మెడపైన అతని పెదవులు ఓపెన్ చేసి స్కిన్ని పట్టి లాగ్గానే ఒక్కసారిగా జరక్కిచ్చి దూరం జరిగిపోయింది. కోపంగా చూస్తూ మెడపైన చేయి పెట్టి రుద్దుకుంటూ నవ్వుతూనే ఉన్నాడు. ముందరికి వెళ్ళిపోయాడు సూర్య. ఆమె రూమ్లోకి వెళ్ళాలి అనుకునే లోపల దూరంగా ఒక పెద్ద షిప్ కనిపించగానే నోరు ఎల్లపెట్టి మరీ చూస్తుంది. ఎప్పుడు అంత పెద్ద షిప్ని చూడలేదు. వైజాగ్ బీచ్కి వెళ్ళినప్పుడు దూరంగా కనిపించే షిప్ని చూసింది. కానీ అంటూ నోరు తెరుచుకొని అలాగే చూస్తుంది. ఆర్ యూ రెడీ గర్ల్స్ అనగానే ఎస్ బాస్ అంటూ వాళ్ళు కూడా నవ్వుతూ వాళ్ళు వచ్చి నా చిన్న బోట్లోకి షిఫ్ట్ అయిపోయారు. ముగ్గురు కూడా సూర్యకి దమ్ సింబల్ చూపిస్తూ వెళ్ళగానే యాచ్ చివరన ఒక కాల్ పెట్టి వైన్ సిప్ చేస్తూ సీరియస్గా చూస్తున్నాడు సూర్య. ఆ గర్ల్స్ ఉన్న బోట్ ఆ పెద్ద షిప్ వైపు దూసుకు వెళ్తుంది. సూర్య యాచ్ ఉన్న చోటనే ఆగిపోయింది. చిన్న బైనోస్కోప్ ద్వారా వాళ్ళ బోట్ని చూస్తున్న సూర్య ఒక్కసారిగా తిరిగి చూడగానే నోరు తెరుచుకొని మరీ చూస్తున్న ధరణిని చూసి స్మైల్ వచ్చింది. అడుగులు వేస్తూ దగ్గరికి వచ్చి చూడగా అతన్ని కూడా పట్టించుకోకుండా ఆ షిప్ని తీక్షణంగా చూస్తున్నట్లు ఉంది. ఆ షిప్ కొంచెం దూరం దగ్గరగా వెళ్ళి ఆగటంతో దాని మీద నేమ్స్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెదవులు తెరిచి అమాయకంగా చూస్తున్న ఆమెను చూస్తూ టెంప్ట్ అయ్యి ఆగలేక సూర్య దగ్గరగా వెళ్ళిపోయాడు. ఆమె నాలికతో అతని నాలికతో అతని పెదవుల మధ్య చేర్చగానే ఒక్కసారిగా విదిలించుకుంటూ దూరం జరిగి రే ఈడియట్ అని గట్టిగా అరిచింది. ఈడియట్ ఏం చేస్తారో తెలియాలి కదా బేబీ అంటూ ఒక్కసారిగా దగ్గరికి లాక్కొని పెదవులు కాకుండా నాలుకతో ఒక్కసారిగా నాలుకను పెనవేసి ఆమెకు ఊపిరాడకుండా చేస్తూ పెదవుల్ని కొరుకుతూ హార్డ్గా లీక్ చేస్తున్నాడు. ఒక్కసారిగా వదిలేశాడు. ఈడియట్ అని గట్టిగా అరిచి ఏడుస్తుంది. ఎప్పుడు భార్గవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడో ప్రైవసీ కావాలని. సెకండ్స్లోనే ఆమెను చేరి పెదవులు అందుకున్నాడు. ఊపిరాడక అల్లాడిపోతుంది. ఆమెను అలాగే నడిపించుకు తీసుకొని వెళ్తూ అతని రింగ్ ఉన్న బటన్ని చిన్నగా ప్రెస్ చేయగా అందులో నుంచి సన్నని దారం వంటి నీడిల్ బయటికి రాగానే ఆమె మెడ మీద చిన్నగా గుచ్చగా చురుక్కుమన్న నొప్పి కూడా తెలియకుండానే అతని చేతిలో వాలిపోయింది. యు నీడ్ సమ్ రెస్ట్ హనీ అంటూ ఆమెను 2 చేతులు ఎత్తుకొని యాచ్లోని అడుగున ఉన్న రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద వేసి ఆమె పైన చేరిపోయి లైట్గా పెదవులు లీక్ చేస్తూ ఆమె వేసుకున్న ఫ్రాక్ని ఆమె నుంచి వేరు చేసి ఇంత టెంప్టింగ్గా ఎలా ఉన్నావే, నీ బాడీ, నీ స్మైల్, నీ స్ట్రక్చర్ అసలు నన్ను నిలవటం లేదు. ఐ వాంట్ అంటూ ఆమె చెవిలో ఏదో చెప్పి అతను షర్ట్ని తొడిగాడు. ఇప్పుడు సూపర్ హాట్గా ఉన్నావు హనీ. నా ఎదురుగా ఉన్నంతసేపు నువ్వు నా షర్ట్లోనే ఉండాలి. ఆమెను వదిలి బెడ్షీట్ కప్పి అదే రూమ్లో అతని కోసం వెయిట్ చేస్తున్న డ్రెస్ని వేర్ చేయగా అది బాడీకాన్ స్విమ్ సూట్ వేసుకొని ఆక్సిజన్ మాస్క్ తగిలించుకొని ఒక్కసారి ధరణిని చూసి ఒక బటన్ ప్రెస్ చేయగానే ఫ్లోర్కున్న డోర్ ఓపెన్ అవ్వగానే ఒక్కసారిగా అందులో దూకాడు సూర్య. ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిపోయింది. సముద్రంలో చేరిన సూర్య ఆ షిప్ వైపు స్విమ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. షిప్ దగ్గర గర్ల్స్ ఉన్న బోట్ చేరిపోయింది ఆల్రెడీ. వైన్ సిప్ చేస్తూ లైట్ మ్యూజిక్తో డ్యాన్స్ చేస్తున్నారు. అది కూడా ఒక ట్రాన్స్పోర్ట్ షిప్. సెక్యూరిటీ ఉంది అక్కడ. వాళ్ళని చూడగానే ఒక చిన్న బోట్ వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశారు. వాళ్ళు ఫారెన్, ఇండియాలో కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ని చూస్తూ ఇలా బోట్లో సీలోకి వచ్చినట్టు వాళ్ళు చెప్పగానే వాళ్ళ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశారు. అక్కడ 1/2 hour పట్టింది టైం. ఇది రిమోట్ ఏరియా, ఇలా ఉండకూడదని వాళ్ళు చెప్పగానే వాళ్ళని చూసి నవ్వుతూ కవ్వించడం స్టార్ట్ చేశారు. ఎంతైనా ఫారెన్ గర్ల్స్ కదా, ఇప్పుడు అరాకొర బట్టలతో ఉండగానే వాళ్ళు టెంప్ట్ అయ్యారు. అలా ముగ్గురు కలిసి వచ్చి ఇద్దరితో టెంప్టింగ్గా మాట్లాడుతూ ఒక్కసారిగా షిప్ చూడాలని, ఎప్పుడూ లైఫ్లో ఇలాంటి షిప్ని చూడలేదని చాలా రిక్వెస్ట్గా అంటూ దగ్గర జరిగి వాళ్ళ బాడీ పార్ట్స్ని వాళ్ళకి తగిలిస్తూ అడుగుతూనే వాళ్ళని కూడా టెంప్ట్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడైతే షిప్లోకి షిఫ్ట్ అయ్యారో సూర్య కూడా ఆ షిప్ దగ్గరికి చేరిపోయాడు. అప్పటికే గర్ల్స్ వాళ్ళ పని స్టార్ట్ చేశారు. అందులో ఉన్న ఆఫీసర్స్ని వాళ్ళ హోయలతో కట్టడి చేశారు.
వాళ్ళతో సెక్స్ చేస్తూ వాళ్ళని పూర్తిగా డైవర్ట్ చేశారు. ఆఫీస్ గర్ల్స్తో ఫుల్ ఫ్రీక్లో ఉన్నప్పుడు సేమ్ వాళ్ళ వాచ్లో కూడా సన్న నీడిల్ శరీరంలోకి డ్రగ్స్ పంపించారు. ఒక్కసారిగా మత్తు ఆవహిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో పడిపోయారు. గర్ల్స్ వాళ్ళ ఇన్నర్ వేర్ని సర్చ్ చేసుకుంటూ లోపలికి ఎంటర్ అవ్వగానే పెద్ద సెక్యూరిటీ లేదు, ఒక 10 మెంబర్స్. ఎందుకంటే షిఫ్ట్ కార్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అడుగునే గోల్డ్ బార్స్ ఎక్స్పోర్ట్ అవుతున్న విషయం ఓన్లీ మాఫియాకు తప్ప ఇండియన్ మార్కెట్లో గోల్డ్కున్న వాల్యూ ఇంకెక్కడా దొరకదు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి కొందరు రాజకీయ నాయకులు మాఫియాతో కుమ్మక్కై స్మగ్లింగ్ చేస్తున్నారు గోల్డ్ బార్స్ని. ముసలోడు కూడా ఒక పార్ట్నర్. ఆ గోల్డ్ బార్స్ని గురించి తన ల్యాప్టాప్లో మెయిల్లో ఉంది. ఆ ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకున్నప్పుడే మెయిల్ చెక్ చేస్తున్నప్పుడే బయటపడింది. సూర్య మీటింగ్ సెకండ్స్లోనే ప్లాన్ చేసుకున్నాడు వీటి గురించి. సూర్య ఫ్రంట్ నడుస్తుంటే గర్ల్స్ అతని వెనకాల నడుస్తున్నారు. లోపలికి వెళ్ళగానే వాళ్ళని చూసి ఇంకొంతమంది హూ ఆర్ యూ, ఈ షిప్లోకి ఎలా వచ్చారు మీరు అని వాళ్ళకి గన్స్ ఏం చేసే లోపల సూర్య చేతిలో ఉన్న గన్ నిమిషాల బుల్లెట్స్ వాళ్ళ బాడీ పార్ట్స్లోకి దిగిపోయాయి. నిమిషాల్లో అక్కడ అందరినీ కొలాప్స్ చేశారు. ఎందుకంటే మనవాడు ప్రొఫెషనల్ షూటర్. గన్ను వేళ్ల మధ్య తిప్పుతూ గర్ల్స్ ఆర్ యూ రెడీ, ఎస్ బాస్ అంటూ అక్కడున్న కంటైనర్స్ని నిమిషాల్లో సముద్రంలో కలిపేశారు. ఇప్పుడు షిప్ వంతు. ఇది టైటానిక్ షిప్ లాగా బ్రేక్ డౌన్ అయిపోవాలా, టాటాయిస్ లాగా కొంచెం వాటర్లోకి వెళ్ళాలా? బాస్ వెయిటింగ్, నాట్ వర్క్ ఇట్. ఓకే బేబ్స్, బ్లాస్ట్ అంటూ అక్కడి నుంచి మరో బోట్లో నుంచి వెళ్ళిపోయాడు సూర్య. ఆ ముగ్గురు గర్ల్స్ మ్యాగ్నెటిక్ బాంబ్స్ షిప్ అడుగున సెట్ చేశారు. వాళ్ళకు వచ్చిన బోర్డ్స్లని రిటర్న్ అయిపోయారు. భార్గవ్కి మెసేజ్ చేశాడు మూవ్ అని. వెంటనే దానికోసమే వెయిట్ చేస్తున్నా వెంటనే స్టార్ట్ చేశాడు. షిప్ యాచ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. సూర్య ఫాలో చేస్తున్నాడు. దాదాపు ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఆగింది యాచ్. అప్పటికే దాని దగ్గరికి చేరిపోయిన సూర్య ఫాస్ట్గా యాచ్లోకి షిఫ్ట్ అయిపోయాడు. నేరుగా తన హనీ ఉన్న రూమ్లోకి వెళ్ళగానే డీప్ స్లీప్లో కనిపించింది. ఫక్కింగ్ బ్యూటీ అంటూ ఆమె పక్కన చేరి, యు నో వాట్, హ్యాపీనెస్ని నీతో షేర్ చేసుకోవాలి హనీ, బట్ నువ్వు డీప్ స్లీప్లో ఉన్నావు అని ఆమె పెదవులు లీక్ చేసి తన మ్యాక్బుక్ ఓపెన్ చేశాడు. అండర్ వాటర్లో కూడా పనిచేసే కెమెరాస్ని కంటైనర్కి సెట్ చేయడంలో అవి ఎంత డీప్లో ఉన్నాయో చెక్ చేశాడు. అది మొత్తం కంప్లీట్ అవ్వగానే అతని లుక్స్ మొత్తం ధరణి పైన పడ్డాయి. ఆమె హెడ్ నుంచి లెగ్, లిటిల్ ఫింగర్ వరకు స్టేర్ చేస్తున్నాడు. యు నో హనీ, నీతో నా మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఆ విషయం నాకు కొన్ని అవర్స్ తర్వాతే తెలిసింది. ఆ బ్యూటీ నువ్వేనని అంటూ ఆమె థైస్ మీద చేయి వేసి నిమురుతూ అతని పెదవులు క్లోజ్ చేశాడు. గాఢమైన అదర చుంబనం స్టార్ట్ అయింది. కొద్దిసేపటికి చిన్నగా మెదులుతుంది ధరణి. అప్పటికే ఆమె లిప్స్ని లాలీపాప్లా చిక్కేస్తూ కళ్ళు తెరవగానే ఆమెకి దగ్గరగా కనిపించి అతన్ని చేస్తున్న పని అర్థమవ్వగానే ఒక్కసారిగా అతన్ని వెనక్కి నెట్టేసింది. స్మైల్ చేస్తూ చూశాడు ఆమె వంక. ఫాస్ట్గా పైకి లేచి కూర్చొని మెడ మీద తడుముకుంది. ఏదో చేసావు కదా నువ్వు, పెదవుల్ని గట్టిగా రబ్ చేసుకొని ఇలాంటి ఏదో పనులు చేస్తూ నా ఒంటి మీద ఇంకొకసారి చేయి వేస్తే ఆ చేతుల్ని విరిచేస్తా అని అరిచింది. ఫక్, యు ఆర్ మైన్ బేబీ, టోటలీ బాడీ మైన్. హోల్ రైట్స్ ఉన్న నేను స్టేజ్ చేస్తే రైట్స్ కూడా నాకే ఉన్నాయి అని చెప్పి ఫిలాసఫీలు చాలు, బట్ నేను ఎలా చేయాలో నేర్పించనా అనగానే చెవులకు చేతులు అడ్డం పెట్టుకొని గట్టిగా అరుస్తుంది. సూర్య మంచి రొమాంటిక్ మూమెంట్లో ఉండడంతో ఆల్రెడీ గోల్డ్ బార్ కంటైనర్స్ అక్కడి నుంచి మూవ్ అవటం, అక్కడికి చేరుకోకముందే కొన్ని అవర్స్ ముందరే వాటిని తన సొంతం చేసుకున్న సూర్య వాటిని అక్కడి నుంచి మూవ్ చేయాలి అనుకున్నాడు. ఇంకొక 1 అవర్లో అందుకే పెద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు. అప్పుడే అతని ఫోన్కి మెసేజ్ వచ్చింది. అది కూడా భార్గవ్ నుంచి. వెంటనే ఆమెను చూస్తేనే ఒక మెసేజ్ ఓపెన్ చేశాడు. బాస్, ఎమర్జెన్సీ, కంటైనర్స్ మూవ్ అవుతున్నాయని. వాట్ అంటూ గట్టిగా అరిచి పెద్ద అడుగులతో బయటకు వెళ్ళాడు. రూమ్ బయట అతని కోసమే వెయిట్ చేస్తున్న భార్గవ్ సూర్య రాగానే పైకి లేచి నిలబడగా ఎలా మూవ్ అవుతున్నాయి అనగానే అండర్ వరల్డ్ మాఫియా ఇన్వాల్వ్ అయింది దీంట్లో. ఫారెన్ నుంచి స్క్రూబా డైవర్స్, అండర్ వాటర్లో కూడా డ్రైవ్ చేయగలిగి ఈ మెంబర్స్ మూవ్ చేస్తున్నారు బాస్. కోపాన్ని అంచుకుంటూ అంతలోనే అతని ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చింది. ఆ స్మైల్ చేస్తున్న భార్గవ్ ఫేస్లో కూడా స్మైల్ వచ్చింది.
లోపల సూర్య కోపంలో మొబైల్ బెడ్ మీద విసిరేసి బయటకు వచ్చేయడంతో ఫాస్ట్గా మొబైల్ అందుకొని తన నాన్నకు కాల్ చేయాలనుకున్నా అది పాస్వర్డ్ అడగడంతో ఏం చేయలేక ఏడుస్తుంది. బట్ ఏడుస్తూనే తను వీక్ అవ్వకూడదని మరోసారి తన ప్రయత్నం నేను చేయాలి, ఎలా తప్పించుకోవాలని. బయటకు వచ్చి ఫోన్ పాస్వర్డ్ చెప్పు నాకు, నేను మా నాన్నతో మాట్లాడాలి అంది. నో బేబీ, నా అండర్లో ఉన్నప్పుడు నువ్వెవరితో టచ్లో ఉండటానికి వీలు లేదు హనీ అనగానే బాబీ తనని తిట్టిందని అలిగి వెళ్ళిపోయాడు భార్గవ్. అంతే, తన కంట్లో వాటర్ జారిపోతున్నాయి. ఆమె కంట్లో నుంచి నాన్ స్టాప్గా వాటర్ వస్తూ ఉండటంతో చూసి చిరాకు వచ్చింది సూర్యకి. ఎన్నిసార్లు చెప్పాలి, ఏడ్చి నాకు పిచ్చి రేపకు అని వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా, యూ ఓన్లీ ఫకింగ్ ఫ్రై అని ఆమె మీద అరగానే అంత కోపంగా ఉన్నా కూడా అతన్ని చూడగానే భయమేస్తున్నా, అతన్ని చూడలేకపోతున్నా. నన్ను పంపించేయవచ్చు కదా, నా మీద అరుస్తావురా దున్నపోతా, ఏమాత్రం తగ్గకుండా అరిచింది ధరణి. ఏడుస్తూనే ఇంకొకసారి ఫక్కింగ్ అనే వర్డ్ వాడే ఉంటే ఖచ్చితంగా చంపేస్తా అని అరిచింది. సూర్య లిప్స్ వైడ్ అయ్యాయి. ఆమెను చేయి పట్టి దగ్గరికి లాక్కొని నడుం చుట్టూ చేయి వేసి, హనీ నీకు ఒక విషయం చెప్పనా, గాఢంగా ఇద్దరు బాడీస్ అంటుకునేలా చేసి అతను చూస్తూ వెక్కుతూ, మీరు నాకు వద్దు, వదిలేయండి, నేను నా ఊరికి వెళ్ళిపోతానని ఏడుస్తుంది. నా నుండి తప్పించుకోలేవు హనీ, లెట్స్ హాట్ సెక్స్ బేబీ, ఐ మిస్ 45 అవర్స్ అనగానే షాక్ అయి కళ్ళు గోలిక్కాయలా చేసి చూస్తుంది. చేతులు నడుం మీదకి పోనిచ్చి చిన్నగా నొక్కాడు. దెబ్బకు దడుచుకొని వదులు అని గట్టిగా అరవటం మొదలుపెట్టింది. హనీ డోంట్ నాయిస్ అన్న సూర్య వాయిస్ని లెక్క చేయకుండా అతని హ్యాండ్ పట్టుకొని గట్టిగా కురుకుతూ వదులు అసలా అని అంటూ అరుస్తుండడంతో చిరాగ్గా ఫీల్ అయిన సూర్య ఒక్కసారిగా ఆమెను సముద్రంలోకి విసిరేయగానే గట్టిగా అరుస్తూ వాటర్లో పడిపోయి ఊపిరాడక ఫస్ట్ పైకి కిందకి మునుగుతూ అరుస్తున్న ఆమెకు గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే తనకి ఈత వచ్చు అని. అప్పుడు రిలాక్స్ అయ్యి పైకి తేలి కోపంగా సూర్య వైపు చూస్తుంది. ఆమెను చూస్తూ కన్ను కొట్టి అతను కూడా దూకగానే అక్కడి నుంచి పారిపోదాం అన్నట్టు స్విమ్ చేయడం మొదలుపెట్టింది. సూర్య నవ్వుతూ అతను కూడా స్విమ్ చేస్తూ ఆమె కంటే ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి ఆమెను చూసి ఒక్కసారిగా వేగంగా వచ్చి ఆమెను పట్టుకొని నడుం చుట్టూ కాళ్ళు వేయించుకున్నాడు. వైట్ ఫ్రాక్ అవటంతో ట్రాన్స్పరెంట్గా మారిపోయింది. లోపల ఇన్నర్ వేర్లో నిండుగా కనిపిస్తున్న ఆమె చెస్ట్ పార్ట్ని చూస్తూ అతనిలో పెరిగిన కోరికను చాలా హార్డ్గా అనిపిస్తుంది. వదిలించుకోవాలని చూస్తున్నా వదలకపోవటంతో ఎప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్కి కోపంగా వస్తుంది. అసలు నువ్వు మనిషిలాగా ఎలాగ పుట్టావో అర్థం కావటం లేదు. చూడు, నా లైఫ్ నీ చేతిలోకి తీసుకొని ఇష్టం వచ్చినట్లు ఆడించాలని చూస్తే చావటానికి కూడా ఒక్క క్షణం కూడా నేను ఆలోచించను అంది. సైడ్ స్మైల్తో ఆర్ యూ షూర్ ఏంటన్నట్టు ధరణి చూడగానే ఒక్కసారిగా ఆమెను వాటర్లో ముంచేశాడు. ఊపిరాడక గిలగిల కొట్టుకోవటం మొదలుపెట్టాక ఒక్కసారిగా పైకి లేపి, ఎలా ఉంది బేబీ, డెత్ ఎడ్జ్ వరకు వెళ్ళావు కదా, అఫ్కోర్స్ డెత్ అనేది నేను నీకు కన్ఫర్మ్ చేయాలి. ఆమెను అలాగే లాక్కెళ్ళి యాచ్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు. కంటిన్యూ. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై, టేక్ కేర్.